ఇక పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే అరుణ్ రామ్జీ గారు మా జిల్లా ప్రెసిడెంట్గా ఎస్టీ మోర్చాగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఎండి మహమ్మద్ రఫీక్ గారిని కూడా మైనార్టీ మోర్చా నుంచి జిల్లా అధ్యక్షులుగా తనని నియమించడం జరిగింది. దీనికి నియామకాలు జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి గారు, అలాగే జిల్లా స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు, నితిన్ నాబీ గారు, వారు ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వికసిత్ భారత్ 12 సంవత్సరాలుగా దిగ్విజయంగా అనేక కార్యక్రమాలు ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా భరోసాగా ఉండాలని చెప్పి అనేక రంగాలలో ఆయన ముందుండి తీసుకుపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క రైతాంగం అయితేంది, ఓ పక్కనైతే యువత అయింది, ఓ పక్కనైతే దేశం గురించి అవుతుంది. అనేక విషయాల గురించి ఎక్కడ కూడా ఏ ఒక్క వ్యక్తి కానీ, ఓ ఒక్క దేశం ఆత్మగౌరవం కానీ ఏ కాడ కూడా ఇబ్బంది కాకుండా నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ గురించి అద్భుతంగా అతను పనిచేస్తూ ఉన్నాడు. 2047 సంవత్సరంలో మన భారతదేశాన్ని విశ్వ గురు స్థానంలో ఈ యొక్క దేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అతను కంకణబద్ధులైన దానికి మనం హర్షించాలి, ఆనందపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేశం ఔన్నత్యం గురించి పాటుపడే ఏదైతే పార్టీ ఉందో అది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఈ రోజున ఎస్టీ మోర్చా గారు కావచ్చు, మైనార్టీ మోర్చా కావచ్చు, ఆ రంగాలలో కూడా మేము అద్భుతంగా ముందుకు తీసుకోవాలని చెప్పి వీరికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు మరియు ప్రెస్ క్లబ్ వారికి ముందుగా నమస్కారం తెలియజేస్తూ, నేను మొహమ్మద్ రఫీ, మాది కాటారం మంతని కాన్స్టిట్యున్సీ. నాకు రాష్ట్ర అధ్యక్షులు మరియు మైనార్టీ మోర్చా అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు వారు నన్ను మైనార్టీ మోర్చా అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా మోర్చా రాబోయే రోజుల్లో మైనార్టీలకు సంబంధించిన సమస్యలు, మైనార్టీకి సంబంధించిన ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే సదుపాయాలను మైనార్టీలకి అందే విధంగా నేను సంధానకర్తగా పనిచేస్తూ, మరియు నాకు ఇచ్చిన ఈ పెద్ద బాధ్యతను మైనార్టీలకు కొంత పర్సెంట్ వ్యతిరేకంగా బీజేపీకి ఉన్నది అనే ఒక అపోహ ఉంది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే సిద్ధాంతంతో నేను నా మోర్చాకు సంబంధించిన కార్యకలాపాలను, ఇచ్చిన బాధ్యతను 100% శాయశక్తిలా ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తానని ఆశిస్తున్నాను మరియు పార్టీకి కట్టుబడి ఉంటానని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులు గారికి మరియు ఈ మండల అధ్యక్షులు గారికి మరియు పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.